నమస్తే వైద్యం ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాళ మన ఎపిసోడ్లో యశోద హాస్పిటల్ సీనియర్ ఆర్థోపెడిక్ అండ్ మరియు స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ పూర్ణచంద్రరావు తేజస్వి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈయన కీళ్ళ నొప్పుల సమస్యలకు ఆర్థోస్కోపిక్ సర్జరీల గురించి ఆయన వివరిస్తారు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి డాక్టర్ గారు. ముఖ్యంగా ఈ ఆర్థోస్కోపిక్ సర్జరీ అంటే ఏంటి? చాలామంది ప్రేక్షకులకు ఆర్థోస్కోపిక్ సర్జరీ అంటే తెలుసుకోవాలన్న ఒక ఉత్సాహం ఉంటుంది. అది ఎందుకు ఉపయోగపడుతుంది, దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో ఒకసారి చెప్తానండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డాక్టర్ పూర్ణచంద్ర తేజస్విని. ఐఎమ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్, బట్ నా స్పెషలైజేషన్ వచ్చేసి ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ, జాయింట్ ప్రిజర్వేషన్, మళ్ళీ రికన్స్ట్రక్టివ్ ఆర్థ్రోస్కోపీ అనే దాంట్లో ఉంటుంది. సో ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అనేది, లేకపోతే కీ హోల్ సర్జరీ, లేకపోతే మన మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ ఏదైతే అంటామో, ఇది ఒక టైప్ ఆఫ్ సర్జరీ ఫర్ అ స్పెసిఫిక్ జాయింట్ అండి. దీంట్లో ఏమవుతుందంటే ఒక చిన్న 4 mm లాంగ్ ట్యూబ్ని, ఇట్లా 4 mm లాంగ్ ఫైబర్ ఆప్టిక్ ట్యూబ్ని మనం జాయింట్లోకి ఇంట్రడ్యూస్ చేస్తాం. దీని ద్వారా మనకి కెమెరా కనెక్ట్ చేస్తాం. ఈ కెమెరా వచ్చేసి ఒక మానిటర్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో మనం చిన్న ఇన్సిషన్స్ ద్వారా 0.5 cm అంత స్కిన్లో కట్ ద్వారా దీన్ని ట్యూబ్ని పెట్టినప్పుడు దానికి ఏ మానిటర్ కనెక్ట్ చేస్తామో జాయింట్లో ఉండే స్ట్రక్చర్స్ అన్నీ మనకి మానిటర్లో కనపడతాయి. సో మనకి యాజ్ అ సర్జన్ మనకి సర్జరీ కన్నా ముందే మనకు తెలిసి ఉంటుంది ఏ స్పెసిఫిక్ స్ట్రక్చర్లో మనకి ప్రాబ్లం ఉందని. దాన్ని ఎక్స్క్లూజివ్గా మనం చూసి 3 dimensionalగా చూసి దాంట్లో ఏదైతే ప్రాబ్లం ఉంటుందో ఇట్లాంటిది సేమ్ 0.5 cm 1 or 2 చిన్న కట్స్ ద్వారా దాన్ని సరి చేయొచ్చు. దిస్ ఇస్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అండి. అంటే రూట్ కాజ్ నుంచి కూడా దాన్ని తీసేస్తారు అన్నమాట. అవును, అదేదైతే రీజన్ ఉంటుందో ప్రాబ్లంకి, దాన్ని స్పెసిఫిక్గా వేరే స్ట్రక్చర్స్కి డ్యామేజ్ అవ్వకుండా చాలా చిన్న ఇన్సిషన్స్ ద్వారా మనం వీ ట్రీట్ ద స్ట్రక్. ఇలాంటి సందర్భాల్లో ఎవరికి ఈ ఆర్థోస్కోపిక్ సర్జరీ అనేది అవసరం ఉంటారు? ఈ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అనేది దెర్ ఆర్ మెనీ ఇండికేషన్స్ అండి. ఇప్పుడు మనం 5 to 6 years బ్యాక్ కంపేర్ చేస్తే ది నంబర్ ఆఫ్ ఇండికేషన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ సర్జరీ అనేది చాలా తక్కువ ఉండేవి. ఓన్లీ కొన్ని లిగమెంట్స్, లేకపోతే కొన్ని జాయింట్స్, భుజం, మోకాళ్ళు, ఇట్లాంటివి ఒక్కటికే సర్జన్స్ ఆర్థ్రోస్కోపీ చేసేవాళ్ళు. ది రీజన్ ఏంటంటే ఒకటి టెక్నాలజికల్ అడ్వాన్సెస్, ఇంకొకటి సర్జన్స్ అయ్యే ట్రైనింగ్ ద్వారా. ఇప్పుడు బికాస్ ఆఫ్ దీస్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ఫ్యాక్ట్ మన బాడీలో ఉండే ఏ జాయింట్కైనా ప్రాక్టికలీ మనం ఆర్థ్రోస్కోపీ చేయొచ్చు. దీన్ని అప్పర్ లిమ్లో షోల్డర్ కాడి నుంచి రిస్ట్ వరకు, లోవర్ లిమ్లో మనం తొంటి కాడి నుంచి యాంకిల్ వరకు ఏ జాయింట్లో కూడా మనం చేయొచ్చు. బట్ అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఎక్స్పర్టీస్ అండ్ స్పెషలైజేషన్. ఓకే, ఇందాక మీరు కీ హోల్ అన్నారు. మరి ఈ కీ హోల్ సర్జరీ ఎవరికి చేస్తారండి అసలు? ద ఇండికేషన్స్ వచ్చేసి నేను ఇంతకు ముందే చెప్పినట్టు మనం ఏ జాయింట్ కన్నా చేయొచ్చు. బట్ ఆ ప్రాబ్లమ్స్ అనేది ఒక జాయింట్కి స్పెసిఫిక్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈచ్ ఇండివిజువల్ జాయింట్ని కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు అప్పర్ లిమ్లో వచ్చేసి షోల్డర్, భుజం ఏదైతే అంటామో దాంట్లో చిన్న వాళ్ళకి అరౌండ్ 30 to 35 years లోపల వాళ్ళకి ఒక రకమైన ప్రాబ్లం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం 10 మందిలో ఇట్లాంటి 10 మందిని చూస్తే 8 మందికి చేసేది డిస్లొకేషన్స్ ఆర్ జాయింట్ తప్పటం అనేది. వాళ్ళకి లోపల డ్యామేజ్ అయ్యి మళ్ళీ డిస్లొకేట్ అవుతూ ఉంటుంది. మనం రికరెంట్ డిస్లొకేషన్ అంటాం. వాళ్ళకి చిన్న పనులు చేయడానికి కూడా వాళ్ళ డైలీ యాక్టివిటీస్కి చాలా లిమిటేషన్ అవుతుంది. సో ఇట్లాంటి వాటికి ఇప్పుడు మోస్ట్ అడ్వాన్స్డ్గా మనం కీ హోల్ సర్జరీ అంటాం. ఇదే షోల్డర్లో కొంచెం ఎక్కువ వయసు 55-60 years అయితే మనం కండరాలు తెగటం, లేకపోతే రొటేటర్ కఫ్ ఇంజురీ ఏదైతే అంటామో, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇండికేషన్. అదే రకన ఎల్బో జాయింట్కి, రిస్ట్ జాయింట్కి కూడా దానికి తక్కన స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఉన్నాయి. మనం లోవర్ లిమ్కి వస్తే ఇప్పుడు ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఇప్పుడు మనం చేసేది హిప్ జాయింట్. హిప్ జాయింట్ అనేది మీకు తెలిసినట్టు ఒక బాల్ అండ్ సాకెట్ టైప్ ఆఫ్ జాయింట్ ఉంటుంది. బట్ దానికి కూడా స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఉన్నాయి వేర్ వీ కెన్ డూ దిస్ కీ హోల్ సర్జరీ. ఇప్పుడు వరకు 20 సర్జరీ అంటే అందరూ భయపడతారు, ఎందుకంటే ఇంత పెద్ద 10 inches 15 inches వరకు కోస్తారు అని భయపడతారు. బట్ ఇప్పుడుండే అడ్వాన్సెస్ వల్ల, ఇప్పుడుండే సర్జికల్ ట్రైనింగ్ వల్ల వీ కెన్ డూ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ. ఏదైనా బోన్ ఎక్కువ గ్రోత్ ఉండా, లోపల అవసరం లేని మాంసం ఉండా, లేకపోతే చిన్న బోనీ పీసెస్ ఉండా, దీన్ని కీ హోల్ ద్వారా తీయచ్చు. ఇంకా మోకాళ్ళు మోస్ట్ ఆఫ్ అందరికీ తెలుసు, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 20-25 years నుంచి మోకాళ్ళకి కీహోల్ సర్జరీ అనేది లిగమెంట్స్కి, మెనిస్కస్ లేకపోతే వాషర్ ఏదైతే అంటామో దాన్ని డ్యామేజ్ చేయడం వల్ల, లేకపోతే సేమ్ టైప్ ఆఫ్ ఇండికేషన్స్ యాంకిల్ జాయింట్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు వాట్ ఐ వాంట్ టు టెల్ ఇస్ ఎవ్రీ జాయింట్కి దాని స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఉన్నాయి. అండ్ ఈ కీహోల్ సర్జరీ అడ్వాంటేజ్ని వీ కెన్ గివ్ ఇట్ టు ద పేషెంట్స్. ఓకేనండి. మరి మీతో మాట్లాడేందుకు కొత్తగూడెం నుంచి యూసుఫ్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి. హలో సార్. నమస్తే సార్. డాక్టర్ గారు వింటున్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి యూసఫ్ గారు. సార్ నేను కొత్తగూడెం నుంచి మాట్లాడుతున్నా సార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. చెప్పండి సార్. మా మిసెస్ రైట్ సైడ్ 20 బాగా పెయిన్ వస్తుంది సార్.
ఓకే. సార్ దాని గురించి సార్ మిమ్మల్ని మీ సజెషన్ తీసుకున్నాను కొంచెం సార్. ఓకే, మీ మిసెస్ వయసు ఎంత ఉండొచ్చండి సుమారుగా? సార్ 27-28 ఉంటుంది సార్. ఓకే, ఇప్పుడు మనకి మోస్ట్ ఆఫ్ ద, నేను డైరెక్ట్గా చెప్పలేను, బట్ మోస్ట్ ఆఫ్ ద 27-28 ఇయర్స్లో ఈ తొంటి నొప్పి అనేది ఏ కారణం లేనిది రాదు. అంటే 60 ఇయర్స్ 60 ఏళ్ల పర్సన్కి 65 ఏళ్ల పర్సన్కి తొంటి నొప్పి కానీ మోకాళ్ళ నొప్పి రావటం కానీ ఒక విధానం, చిన్న వయసులో ఇట్లాంటి నొప్పులు రావటం కానీ ఇంకొక విధానం. ఫస్ట్ దాన్ని మనము చూడాలి, దేనికి నొప్పి వస్తుంది, ఎన్ని సంవత్సరాల నుంచి నొప్పి వస్తుంది, ఏమన్నా దెబ్బ తగిలిందా, లేకపోతే అది ఎప్పుడు నొప్పి వస్తుంది, రోజు ఏ పనులు చేసినప్పుడు నొప్పి వస్తుంది అనేది చూసి మనం దాని తర్వాత మనం ఏమైనా ఎక్స్రే కానీ లేకపోతే ఫర్దర్ ఎట్లాంటి స్కాన్స్ కానీ చేసి దానికి తగిన ట్రీట్మెంట్ చేయాలండి యూసఫ్ గారు. ఓకేనండి, మరో కాల్ తీసుకుందాం. నిజామాబాద్ నుంచి గంగాధర్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. సార్ మా మదర్ కు ఏజ్ 62 ఇయర్స్ ఉంటుంది సార్. 62. ఓకే, చెప్పండి. ఆర్థరైటిస్ ప్రాబ్లం వచ్చింది. ఇంతకుముందు మన యశోద హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నాం సార్. ఓకే. కొంచెం ఓవర్ వెయిట్ ఉంటుంది సార్, ఏదో 95 kgs అట్లా ఉంటుంది. ఓకే. సో అయితే అప్పుడు మోకాళ్ళకు ఇంజెక్షన్స్ ఇచ్చారు సార్ 2. ఓకే. దాంతో కొంత ఒక 1.5 year రిలాక్సేషన్. సో రీసెంట్ గా మళ్ళీ అంటే ఇప్పుడు కరోనా ఉందని చెప్పేసి మేము రావట్లేదు సార్ హాస్పిటల్కు. అవును. కృష్ణ సుబ్రహ్మణ్యం సార్ చేశారు అప్పుడు. అయితే ఇప్పుడు ఏమైతుందంటే ఒక లాస్ట్ 3 days నుంచి హెవీ పెయిన్ వస్తుంది సార్ లెఫ్ట్ లెగ్. అసలు అడుగు తీసి అడిగేయడం కష్టం అవుతుంది. సో కాబట్టి దానికి దయచేసి మీరు ఏదన్నా సజెషన్ ఇస్తారు. ఓకేనండి, ఇప్పుడు మీరు చెప్పే పెయిన్స్ బట్టి నాకు ఇది మీరు చెప్పిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది ఎక్కువ ఆర్థరైటిస్ లేకపోతే అరుగుదల వల్ల వచ్చిన పెయిన్ అనిపిస్తుంది. ఇది ఏంటంటే మనము ఆర్థరైటిస్ చాలా స్టార్టింగ్లో ఉన్నప్పుడు సార్ డాక్టర్ గారు ఇచ్చినట్టు ఇంజెక్షన్స్ కానీ లేకపోతే వేరే రకాల ట్రీట్మెంట్ కానీ మైల్డ్ కొంచెం అది అరగటం లేకపోతే గుజ్జు కరగటం ఏదైతే అంటామో చిన్న మైల్డ్గా ఉన్నప్పుడు ఇట్లాంటివి పనిచేస్తాయండి. ఇది అడ్వాన్స్డ్ అవునప్పుడు మనం గ్రేడ్ 0 to grade 4 అంటాం. గ్రేడ్ 0 అంటే తక్కువ, గ్రేడ్ 4 అంటే హైయెస్ట్ అరుగుదల. ఆ గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 అరుగుదలకి అన్ఫార్చునేట్లీ ఈ ఆర్థ్రోస్కోపీ లేకపోతే మన జాయింట్ని మనం సేవ్ చేయటం అనేది చాలా టైంకి కష్టం అవుతుంది. బట్ ఎట్ ద సేమ్ టైం ఇదే మనకి ఎర్లీగా ఉంటే వీ కెన్ సేవ్ ద జాయింట్స్. ఇప్పుడు మీకు 62 ఏళ్ళు మదర్కి కాబట్టి ఫస్ట్ ట్రై అండ్ డిక్రీజ్ ద వెయిట్ అండి. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ 95 kg ఉందంటున్నారు కాబట్టి రేపు మనం సర్జరీ చేసినా దాన్ని సక్సెస్ఫుల్గా లైఫ్ లాంగ్ తను ఉండే అంతకాలం లైఫ్ లాంగ్ నెక్స్ట్ 30 కానీ 35 years కానీ అది రావాలంటే ఫస్ట్ మనం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటాం. అంటే సింపుల్గా వెయిట్ తగ్గటం, మన కింద భాషాపట్లు వేసుకొని కూర్చోవటం, లేకపోతే స్క్వాటింగ్, లేకపోతే ఇండియన్ టైప్ టాయిలెట్ వాడటం, ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేయాలి. ఇట్లాంటి చేసినప్పుడు ఫస్ట్ ఇమీడియట్గా నొప్పి తగ్గుతుంది. నెక్స్ట్ తర్వాత రేపు సర్జరీ, మోకాళ్ళ మార్పిడి ఇట్లాంటి సర్జరీ కావాల్సి వచ్చిన లాంగ్ టర్మ్ వరకు మనకి అదే వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రైమరీ చేయాల్సింది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. దెన్ డాక్టర్ గారిని కలిసి డాక్టర్ చెప్పినట్టు మీరు ఫాలో అవటం మంచిదండి. ఓకేనండి, మరో కాల్ తీసుకుందాం. వరంగల్ నుంచి దినేష్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి దినేష్ గారు, మాట్లాడండి. హలో, సారీ అండి లైన్ కట్ అయినట్టుంది. ఓకేనండి, మరిన్ని కాల్స్తో పాటు మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు వైద్య మార్గంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టేజ్ వెల్కమ్ బ్యాక్. మరో కాలర్ సికింద్రాబాద్ నుంచి షర్మిల గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో చెప్పండి షర్మిల గారు. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. నాకు నీ పెయిన్స్ రాబట్టి 2 years అవుతుందండి. చాలా ప్రాబ్లం ఉంది, అసలు జాయింట్ పెయిన్స్ తోటి నడవలేకపోతున్నాను. ఏజ్ ఎంత ఉంటుందండి షర్మిల గారు? ఏజ్ 45 సార్ నాది. మీకు ఎప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తాయి? ఎప్పుడు రోజంతా వస్తాయా లేకపోతే ఏదైనా స్పెసిఫిక్ యాక్టివిటీస్ చేసినప్పుడు వస్తాయా అండి? లేదండి, రోజంతా అవుతుంది పెయిన్. కంటిన్యూ ఇప్పుడు ఒక 1 year అవుతుంది. ఇప్పుడైతే చాలా 7-8 నెలలుగా ఫుల్ పెయిన్ ఉందండి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే మీరు చెప్పిన ఏజ్లో 40 to 45 years లేకపోతే 40 to 50 years ఏజ్ గ్రూప్లో జనరల్లీ ఫీమేల్స్కి మోకాళ్ళ నొప్పులు వేరే నొప్పులు రావటం కొంచెం మేల్ పాపులేషన్ కన్నా మనం జనరల్ పాపులేషన్ కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువ అండి. బట్ అగైన్ మనం జస్ట్
ప్లెయిన్గా చెప్పలేము ఈ నొప్పులు ఎందుకు వస్తాయి అనేది. ఒకటి కాల్షియం తక్కువ అవటం వల్ల, లేకపోతే మనం ఈ మెనోపాజ్ ఏదైతే అంటామో ఈ ఏజ్ గ్రూప్లో ఇట్లాంటి వల్ల హార్మోనల్ చేంజెస్ వల్ల కొంచెం మస్కులర్ ఏక్స్ వచ్చేది కూడా కామన్. ఈ మస్కులర్ ఏక్స్ని మనం నార్మలీ బోన్ పెయిన్స్ అని అనుకుంటాం. అగైన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు కొన్ని సింపుల్ బ్లడ్ టెస్ట్ చేసి లేకపోతే ఎక్స్రేస్ చేపించి మీకు ఏమన్నా ఎర్లీ అరుగుదల ఉందా లేకపోతే జస్ట్ ఇట్ ఈస్ హార్మోన్ రిలేటెడ్ చేంజెస్ అనేది చూసి సింపుల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం చాలా బెటర్ అండి. ఓకేనండి. మరి ఇందాక డాక్టర్ గారు మనం మాట్లాడుకున్నట్టు ఓపెన్ సర్జరీకి కీ హోల్ సర్జరీకి కంపేర్ చేస్తే అంటే పేషెంట్కి ఏ విధంగా బెనిఫిట్స్ ఉండొచ్చు అంటారు? కన్వెన్షనల్గా మనం ఏదైతే చేసేవాళ్ళమో ఫ్రమ్ పాస్ట్ 50 years కానీ 60 years కానీ ఓపెన్ సర్జరీ వాజ్ ద గోల్డ్ స్టాండర్డ్ అండి. బట్ ఇప్పుడు మనము కీ హోల్ సర్జరీ చేస్తున్నాం. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో దీన్ని మనం ఇన్ఫ్యాక్ట్ సర్జరీ ఒకటే ఆలోచించకుండా సర్జరీ ముందు నుంచి సర్జరీ చేయటం, సర్జరీ తర్వాత ఇట్లా మనం డివైడ్ చేసుకుంటే యాజ్ అ స్పెషలిస్ట్ సర్జన్ కంపేర్డ్ టు జనరల్ ఆర్థోపెడిక్ సర్జన్ ఆలోచించే విధానంకి స్పెషలిస్ట్ ఆ ఫీల్డ్లో స్పెసిఫిక్ సర్జన్ ఆలోచించే విధానానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దాంట్లో స్పెషలిస్ట్ హీ నోస్ దేన్ని చూడాలి, ఏ ప్రాబ్లం అవుతుంది, పేషెంట్కి ఇంజూరీ అయిన విధానం లేకపోతే పేషెంట్కి దెబ్బ తగిలిన విధానం, చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి స్పెసిఫిక్ స్కాన్స్ చేయొచ్చు. మనం జనరల్ స్కాన్స్ చేయకుండా ఇప్పుడు పేషెంట్స్ వచ్చి బాడీ మొత్తం స్కానింగ్ చేయండి డాక్టర్ అని అడుగుతారు. అట్లాంటివి చేయకుండా మనకి ప్రాబ్లం తెలుసుకోవడానికి స్పెసిఫిక్ స్కాన్స్ చేయొచ్చు. దాని తర్వాత మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేషెంట్కి సర్జరీ ఇండికేటెడ్ అయితే కీ హోల్ సర్జరీ వల్ల నేను ఇంతకు ముందు చెప్పినట్టు చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఇది 0.5 centimeter కన్నా తక్కువ 2 to 3 హోల్స్ ఉంటాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ కావటము తర్వాత మళ్ళీ పేషెంట్కి రికవర్ అవటము, వూండ్ హీలింగ్ కాంప్లికేషన్స్, డయాబెటీస్లో అంతా వూండ్ హీలింగ్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాం. ఈ కీ హోల్ సర్జరీ వల్ల తక్కువ అవుతుంది ఇదంతా. దాని తర్వాత పేషెంట్ హాస్పిటల్లో ఉండటం తక్కువ అవుతుంది. ఆపరేషన్ తర్వాత పేషెంట్ ఇమీడియట్గా ఇంటికి పోవటం వల్ల పేషెంట్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ రెగ్యులర్ యాక్టివిటీస్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయొచ్చు. దాని తర్వాత కొన్ని సింపుల్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల హీ కెన్ గెట్ బ్యాక్ టు నార్మల్ యాక్టివిటీస్. అంటే ఇంజురీ ముందు లేకపోతే దెబ్బ తగిలే ముందు ఏమేమి చేసేవారో అవన్నీ మోస్ట్ ఆఫ్ దెమ్ కెన్ బి డన్ ఆఫ్టర్ దిస్ కైండ్ ఆఫ్ సర్జరీ. ఓకే, కాలర్స్కి మీ ఆడియో కొద్దిగా తక్కువగా వినిపిస్తుంది. వరంగల్ నుంచి మరో కాల్ తీసుకుందాం. దినేష్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. సార్ నమస్కారం అండి. సార్ వింటున్నారు, చెప్పండి దినేష్ గారు. సార్ నా భుజం షోల్డర్ వచ్చేసి నేను గేమ్స్ ఆడతాను సార్. ఓకే. ఇంజూరీ అయిన తర్వాత అప్పుడు నేను సర్జరీ చేయించాను. ఓకే సార్ అది మళ్ళీ రిపీట్ అవుతుందండి. నాకు అది చాలా ప్రాబ్లం ఉంది. మీ వయసు ఎంత అండి? 24 అండి. ఎప్పటి నుంచి ఉంది మరి సమస్య? 3 years అవుతుంది. ఓకే, ప్రెసెంట్ ప్రాబ్లం ఓన్లీ అదొకటేనంటారా? జాయింట్ జాయింట్ అది పడుకున్నప్పుడు కానీ ఏదైనా బరువు పెట్టినప్పుడు కానీ జారిపోతూ ఉంటుంది. 24 years అండి. ఇప్పుడు మరొక షోల్డర్ కూడా అదే సమస్యలు ఉంది. 2 shoulders అంటే ఓన్లీ 1 shoulder మాత్రమే సర్జరీ అయింది. ఈ షోల్డర్ ఇప్పుడు పెయిన్ వస్తుంది. మరొక షోల్డర్ సర్జరీ అయ్యి ఎన్ని ఇయర్స్, ఎంత టైం అయిందండి? 2.5 years అయిందండి. 2.5 years. నమస్తే అండి దినేష్ గారు. ఇప్పుడు మీకు సర్జరీ అయ్యి 2.5 years అయిందని చెప్తున్నారు కదా. సర్జరీ ఎటువంటి సర్జరీ అయిందండి మీకు? కీ హోల్ సర్జరీ అయిందా లేకపోతే ఓపెన్ సర్జరీ అయిందా? అవునండి, హోల్స్. ఓకే, ఇప్పుడు సర్జరీ అయిన తర్వాత మళ్ళీ జాయింట్ డిస్లొకేట్ అవటం కానీ పెయిన్ వచ్చే కానీ అవుతుందా అండి? అవును, అదే సమస్య వస్తుంది మళ్ళీ. చూడండి దినేష్ గారు, ఈ ఏజ్లో నేను ఇంతాక చెప్పినట్టు మనం 30 to 40 years లోపల మోస్ట్ ఆఫ్ ద భుజం ప్రాబ్లమ్స్ వచ్చేది ఇట్లాంటివి ఉంటాయండి. జాయింట్ తప్పేది, డిస్లొకేట్ అయ్యేది. దీనివల్ల మనకేమవుతుంది, జాయింట్ డిస్లొకేట్ మనం ఇట్లాంటి పనులు చేసినప్పుడు జాయింట్ బయటకు వచ్చేది. ఎక్కువ ప్రాబ్లం అయినప్పుడు దినేష్ గారు చెప్పినట్టు నిద్రలో కూడా బయటకు వచ్చేది, లేకపోతే నార్మల్ యాక్టివిటీస్ చేసేటప్పుడు మనం బస్సులో వెళ్ళేటప్పుడు పైన జస్ట్ ఇలా పట్టుకొని ఉంటాం, సడన్గా బ్రేక్ వేసినప్పుడు షోల్డర్ బయటకు వచ్చేది. ఇట్లాంటి ప్రాబ్లమాటిక్ అవుతూ ఉంటుంది. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి మనం చాలా చిన్నది ఉన్నప్పుడు 1 time 2 time డిస్లొకేషన్స్ అయినప్పుడే దాన్ని ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా సింపుల్ ఫర్ ద సర్జన్. సర్జన్ అనే స్పెషలైజ్ సర్జన్కి డజంట్ మ్యాటర్ 1 time డిస్లొకేట్ అయినా 20 time డిస్లొకేట్ అయినా డజంట్ మ్యాటర్. బట్ త్వరగా చేయటం వల్ల పేషెంట్కి రికవరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత రీడిస్లొకేషన్ అంటే సర్జరీ తర్వాత మళ్ళీ సర్జరీ ఫెయిల్ అవటం అనేది ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బట్ ఎస్, డెఫినెట్లీ అది చేసే విధానం కానీ లేకపోతే మళ్ళీ దెబ్బ తగలటం కానీ లేకపోతే మళ్ళీ ఏదన్నా పేషెంట్ మన బ్యాక్ టు నార్మల్ యాక్టివిటీస్కి పోయినప్పుడు ఇంకెక్కువ ప్రెషర్ పడటం కానీ మళ్ళీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దినేష్ గారు, మీకు ఫస్ట్ మనము స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. దానికన్నా ముందు
చూడాల్సి ఉంటుంది, షోల్డర్ చూడాల్సి ఉంటుంది, స్కానింగ్ చేయాల్సి ఉంటుంది. సో మీకు అంతగా ప్రాబ్లం అయితే బెటర్ టు విజిట్ ద హాస్పిటల్ అండ్ మిమ్మల్ని చూసిన తర్వాత స్కాన్స్ చేసిన తర్వాత ఆ బోన్ కానీ లోపల చుట్టూ ఉండే మాంసాలు ప్లస్ కండరాలు చూసి దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలో చెప్పగలమండి. బట్ డెఫినెట్లీ దిస్ ఇస్ ట్రీటబుల్ అండ్ మీరు ఇంత సఫర్ అయ్యే అవసరం లేదు. ఓకేనండి. మరి డాక్టర్ గారు ఒక్కొక్కసారి అంటే గాయాలు పెద్దదిగా ఉంటాయి, స్టిచెస్ కూడా ఎక్కువనే వేయాల్సిన అవసరం ఉంటుంది. మరి కీ సర్జరీ అడ్వాన్స్డ్ టెక్నిక్ కదా, సో నార్మల్ సర్జరీ కంటే ఎంత టైం తీసుకుంటుంది, ఎలా ఉంటుందండి అసలు? సో ఇది అడ్వాన్స్డ్ టెక్నిక్ అవ్వటం వల్ల టైం కావాల్సిన దీనికి మనకి ఇట్ ఈస్ లెస్ దాన్ కన్వెన్షనల్ ఓపెన్ సర్జరీ. ఏది కంపేర్డ్ టు ఇప్పుడు ఈ సర్జరీకి మనం ఓపెన్ సర్జరీ కంపేర్ చేసి సేమ్ కండిషన్కి మనం కీహోల్ సర్జరీ చూస్తే ద టైమ్ రిక్వైర్డ్ ఇస్ లెస్. ఎందుకంటే బికాజ్ మనం కెమెరా లోపల పెట్టినప్పుడు వీ హ్యావ్ ఎ 3-dimensional వ్యూ ఆఫ్ ద జాయింట్ అండి. సో దెన్ అది ఏది ప్రాబ్లం ఉంటుందో అది ఒక్కటే వీ ట్యాకిల్ ఇట్ బై లుకింగ్ ఎట్ ద కెమెరా అండ్ పుట్టింగ్ స్మాల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్సైడ్. అండ్ అగైన్ యాజ్ ఐ సెడ్, దానిలో ట్రైనింగ్ ఎక్కువ ఉండటం వల్ల ప్లస్ దానిలో మనకి కావాల్సిన సౌకర్యాలు ఉండటం వల్ల ద టైమింగ్ ఫర్ సర్జరీ ఈజ్ వెరీ లెస్. ఓకే. మరి ఈ కీహోల్ సర్జరీ అనేది కేవలం అంటే యంగ్ పర్సన్స్కైనా లేదంటే స్పోర్ట్స్ ఉమెన్స్కైనా లేదంటే పెద్దవాళ్ళకి కూడా చేసే అవకాశం ఉందంటారా? చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. జనరలీ ఏంటంటే కీహోల్ సర్జరీ మనం కీహోల్ సర్జరీ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ ఏదైతే అంటామో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ స్పోర్ట్స్ పీపుల్, లేకపోతే ఓన్లీ యాక్టివ్ ఇండివిజువల్స్కి ఒక్కటే అంటాం. అది యాక్చువల్లీ చాలా చాలా తప్పు. ద మోస్ట్ అడ్వాన్స్డ్ బజ్వర్డ్ అంటామో దిస్ ఇస్ కాల్డ్ జాయింట్ ప్రిజర్వేషన్ అని. ఇప్పుడు మనకి పేపర్స్లో అంతా రోజు చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి, బట్ దీనికన్నా ముందు వీ యూస్ టు డైలీ సీ మోకాళ్ళ నొప్పులకి మోకాళ్ళ మార్పిడి, తొంటి నొప్పికి తొంటి మార్పిడి. ఎస్, దీస్ ఆర్ వండర్ఫుల్ ఆపరేషన్స్, బట్ ఎప్పుడు మోర్ దెన్ 55-60 years లేకపోతే నేను చెప్పినప్పుడు అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు ఏది మనం. బట్ ఇప్పుడు మనం ఎక్కువ 40 to 50 years లేకపోతే 35 to 50 years ఏజ్ గ్రూప్లో ఎక్కువ మందికి మనం జాయింట్ పెయిన్స్ లేకపోతే మైల్డ్ అరుగుదల అనేది చూస్తున్నాం. అది మేము చూసి ఇఫ్ వి థింక్ దట్ ఓకే ఈ చిన్న ప్రొసీజర్ 1/2 hour లేకపోతే 45 minutes ఈ కీహోల్ సర్జరీ వల్ల దీనివల్ల ఇఫ్ వీ కెన్ సేవ్ ద జాయింట్ మనం, లేకపోతే అట్లీస్ట్ ప్రొలాంగ్ ద నేటివ్ జాయింట్ బై అనదర్ 15 to 20 years అనుకోండి, దిస్ గోస్ అ లాంగ్ వే ఇన్ హెల్పింగ్ ద పేషెంట్. నెక్స్ట్ ఒక తనకి 30-35 years వరకు ప్రాబ్లం లేకుండా మనం చూసుకోవచ్చు. సో డెఫినెట్లీ కీహోల్ సర్జరీ అనేది ఓన్లీ స్పోర్ట్స్ పీపుల్, యంగ్ పర్సన్స్ కాదు. దిస్ ఈజ్ ఆల్సో ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్. ఇన్ఫ్యాక్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ 10 years of age to 80 years of age, keyhole surgery can be done, but depends on the specific investigation, specific problems for the patient. ఓకే. మరి లిగమెంట్ ఇంజరీస్ జరిగినప్పుడు అంటే వాటి ట్రీట్మెంట్ చేసేటప్పుడు వాషర్స్ కానీ స్క్రూస్ కానీ ఏమైనా వాడతారా? ఎలా ఉంటుందండి ప్రొసీజర్ అసలు? అవునండి, చిన్న చిన్న ఇంజురీస్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి భుజంలో కండరాలు రొటేటర్ కఫ్ అనేది డ్యామేజ్ అయితే మనం చిన్న చిన్న స్క్రూస్ వేస్తాం. ఆ స్క్రూస్లో కూడా టైప్స్ ఉంటాయి. దేర్ ఆర్ మెటాలిక్ స్క్రూస్ ఉన్నాయి, టైటానియం స్క్రూస్ ఉంటాయి, లేకపోతే బయో అబ్జార్బిబుల్ స్క్రూస్ ఉంటాయి. బయో అబ్జార్బిబుల్ అంటే బాడీలో కరిగిపోయాయి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ వీ ప్రిఫర్ టు యూస్ బయో అబ్జార్బిబుల్ స్క్రూస్, లేకపోతే సూచర్ ఓన్లీ థ్రెడ్స్ వాడతాం. ఆ థ్రెడ్స్ వల్ల మనము బోన్లో పెట్టి ఆ థ్రెడ్స్ వల్ల వీ సూచర్ ద టెండన్, లేకపోతే ఆ కండరం ఆ కట్ అయిన రొటేటర్ కఫ్ టెండన్ని సూచర్ చేస్తాం. దీ స్క్రూస్ డిజాల్వ్ ఇన్ ద బాడీ ఆఫ్టర్ సమ్ టైమ్, అంటే దాని పని అయిపోయిన తర్వాత 1 or 2 years తర్వాత దే డిజాల్వ్. సో సేమ్ టైప్ నీలో ఫర్ ఎగ్జాంపుల్ ACL సర్జరీ చేసేటప్పుడు వీ యూస్ స్మాల్ వాషర్స్. ఆ వాషర్ ఎంత ఉంటుందంటే 3 or 4 millimeter. మనకు నార్మల్లీ ఏంటంటే ఆర్థోపెడిక్స్ అంటే పెద్ద పెద్ద ప్లేట్స్, పెద్ద పెద్ద స్క్రూస్, రాడ్స్ అని ఉంటుంది. అట్లాంటిది ఇక్కడ చాలా తక్కువ వాడతాం. ప్లస్ ఇప్పుడు ఉండే టెక్నాలజీకి మోస్ట్ ఆఫ్ ద టైం ఇది కరిగిపోయే వచ్చాయి, బయో అబ్జార్బబుల్, ఆర్ దీంట్లో ఎక్కువ బోన్లో ఇన్కార్పొరేట్ అయిపోయే వచ్చాయి. సో ఇవన్నీ వాడటం వల్ల దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ సెకండ్ సర్జరీ టు రిమూవ్ ద ప్లేట్స్ కానీ స్క్రూస్ కానీ వాషర్స్ కానీ తీసే సెకండ్ సర్జరీ అవసరం ఉండదు. ఓకే. మరి జనరల్గా ఈ సర్జరీ అయిపోయిన తర్వాత ఎన్ని డేస్ పేషెంట్ హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉంటుందంటారు? వారికి ఎలాంటి గైడ్ లైన్స్ ఇస్తారంటే డూస్ అండ్ డూ నాట్స్ గురించి? సో ఇది డిపెండ్ అవుతుందండి. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి కీహోల్ సర్జరీ ఆర్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ పేషెంట్స్కి అరౌండ్ 60 to 70% పేషెంట్స్కి సేమ్ డే ఈవినింగ్ వెళ్తారు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ డే కేర్ సర్జరీ అంటాం మనం. అండ్ కొంతమంది సిటీ బయట నుంచి వచ్చిన వాళ్ళకి, లేకపోతే కొంచెం ఓల్డ్ పేషెంట్స్కి ఎవరికి మనం జనరల్ అనస్థీషియా ఇస్తాము. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనము ఈ కీహోల్ సర్జరీ అనేది రీజనల్ అనస్థీషియాలో చేస్తాం. రీజనల్ అంటే ఏ భాగానికి సర్జరీ అయితే ఆ భాగానికి ఒక్కటే అనస్థీషియా ఇస్తాం. దీన్ని రీజనల్ అనస్థీషియా అంటాం. బట్ కొంతమంది పేషెంట్స్కి జనరల్ అనస్థీషియా ఇవ్వాల్సి వస్తుంది. ఇట్లాంటి పేషెంట్స్కి ఒక నైట్ పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ పంపిస్తాం. బట్ ఐ వుడ్ సే 99% ఆఫ్ ద పేషెంట్ విల్ గో
సేమ్ డే ఆర్ నెక్స్ట్ డే మార్నింగ్. ఓకే, మరి ఆపరేషన్ తర్వాత సర్జరీ తర్వాత స్పీడీ రికవరీకి ఎలాంటి టిప్స్ మీరు చెప్తారండి వాళ్ళకి? సో నేను చెప్పాను కదా, కీ హోల్ సర్జరీ వల్ల మీకు ఏముంటుందంటే వీ గివ్ పేషెంట్స్కి ప్రీ ఆపరేటివ్ స్టేజ్ నుంచి ఆపరేషన్ ఇవన్నీ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎలెక్టివ్ సర్జరీస్ అండి. ఎలెక్టివ్ సర్జరీస్ అంటే ప్లాన్డ్ సర్జరీస్. ఇప్పుడు యాక్సిడెంట్ అయితే ఎమర్జెన్సీ అంటాం. మోస్ట్ ఆఫ్ ద ఆర్థ్రోస్కోపీ సర్జరీస్ ఆర్ ఎలెక్టివ్ సర్జరీస్. సో పేషెంట్కి మనం ఆపరేషన్ కన్నా ముందు నుంచే ప్రిపేర్ చేస్తాం. ఆపరేషన్ కన్నా ముందు ఈ కొన్ని ఎక్సర్సైజెస్ చేయాలి, ఆపరేషన్ తర్వాత ఒక ఫస్ట్ 2 weeks ఒక రకమైన ఎక్సర్సైజెస్, నెక్స్ట్ 2 to 4 weeks ఒక రకమైన ఎక్సర్సైజెస్, నెక్స్ట్ 3 months వరకు వేరే రకమైన ఎక్సర్సైజెస్ చేయాలి. సో ఇవన్నీ వి ప్రిపేర్ ద పేషెంట్ బిఫోర్ ద సర్జరీ. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సర్జరీ 50 to 60% అయితే మిగతా రికవరీ డిపెండ్స్ ఆన్ 50% హౌ పేషెంట్ డస్ ద ఎక్సర్సైజెస్ ఆర్ రీహాబిలిటేషన్. సో ఇవన్నీ మేము పేషెంట్కి బ్రోచర్ ద్వారా కానీ లేకపోతే వీ ఎక్స్ప్లెయిన్ దెమ్ వెరీ క్లియర్లీ బికాస్ ఇట్ ఈస్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ద సర్జరీ పార్ట్ ఇట్ సెల్ఫ్. ఓకేనండి, మరి ఓపెన్ సర్జరీకి ఆర్థోస్కోపిక్ సర్జరీకి కాస్ట్ ఎఫిషియన్సీ ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందంటారా? యా డెఫినెట్లీ అండి. ఓపెన్ సర్జరీ కన్నా డెఫినెట్లీ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ స్లైట్లీ ఎక్స్పెన్సివ్. ద రీజన్ బీయింగ్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ కావాల్సిన ఎక్విప్మెంట్, హాస్పిటల్ చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్, ప్లస్ మనం వాడే నేను చెప్పినట్టు బయో అబ్జార్బబుల్ అరే కరిగిపోయే స్క్రూస్ కానీ ఇనిషియల్ కాస్ట్ ఎక్కువ ఉన్న యూరోప్లో కానీ యూఎస్లో కానీ చాలా కాస్ట్ ఎఫెక్టివ్ అనాలిసిస్ స్టడీస్ అని ఉంటాయండి. కాస్ట్ ఎఫెక్టివ్ అనాలిసిస్ అంటే లాంగ్ టర్మ్లో విచ్ ఇస్ కాస్ట్ బెనిఫిషియల్ అండ్ విచ్ ఇస్ మోర్ బెనిఫిషియల్ టు ద పేషెంట్. ఇట్లా చూస్తే మనం ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అనేది లాంగ్ టర్మ్ 1 or 2 monthsలో చూస్తే ఇట్ ఈస్ మోర్ బెనిఫిషియల్ దాన్ ఓపెన్ సర్జరీ. ద రీజన్ బీయింగ్ ఇనిషియల్ కాస్ట్ ఎక్కువ ఉన్న పేషెంట్ ఇమీడియట్గా హాస్పిటల్ నుంచి బయటకు వెళ్తారు. ద ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఆర్ లెస్. పేషెంట్ ఇమీడియట్గా హీ కెన్ గో బ్యాక్ టు డూ నార్మల్ యాక్టివిటీస్. దాని తర్వాత ఆఫీస్ పోయేవాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే గో బ్యాక్ టు ఆఫీస్ ఇన్ అ వీక్స్ టైమ్. స్పోర్ట్స్ పర్సన్ దే గెట్ బ్యాక్ టు ప్లేయింగ్ స్పోర్ట్స్ సేమ్ సీజన్లో, అంటే 2 or 3 monthsలో దే కెన్ గెట్ బ్యాక్ టు ప్లేయింగ్ కాంపిటేటివ్ స్పోర్ట్స్. సో ఇట్లాంటివన్నీ చూసుకుంటే లాంగ్ టర్మ్లో చూసుకుంటే ద కాస్ట్ బెనిఫిట్ ఇస్ మోర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఆర్థ్రోస్కోపిక్ ఆర్ కీ హోల్ సర్జరీ దాన్ ఓపెన్ సర్జరీ. ఓకే, ముఖ్యంగా స్పోర్ట్స్ మెన్ ఎక్కువగా ఇంజురీస్ పాలవుతూ ఉంటారు. అలా కాకుండా డ్రైవింగ్లో ఉన్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు యాక్సిడెంటల్గా ఇంజురీస్ పాలవుతుంటారు. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేయడంలో యశోద ఒక బ్రాండ్ ఇమేజ్ని సంపాదించుకుంది. సో మీరు ఆడియన్స్కి ఎలాంటి విషయాలు గైడ్ చేస్తారు? గుడ్ వర్డ్స్. నేను చెప్పినట్టు ఇప్పుడు ఆర్థ్రోస్కోపీ అనేది ఇట్ హ్యాస్ మన ఆర్థోపెడిక్స్లో వచ్చేసి ఇట్ హస్ గాన్ ఇన్ టు ఎవ్రీ జాయింట్ అండి. ఇట్ గాన్ ఆర్ ద డేస్ వెన్ ఓన్లీ స్పెసిఫిక్ జాయింట్స్ స్పెసిఫిక్ ఇంజురీస్కి ఆర్థ్రోస్కోపిక్స్. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఫ్రాక్చర్స్ కూడా అంటే కొన్ని బోన్స్ ఇరగటం కూడా వీఆర్ ట్రీటింగ్ వయా ఆర్థ్రోస్కోపీ. ఆర్థ్రోస్కోపీ ఎలా మనకి యూజ్ అవుతుందంటే ఆ ఆర్థ్రోస్కోపీ మనకి జాయింట్ ఇలా స్టెప్ ఇరిగితే మనం కెమెరా పెట్టి కరెక్ట్ మళ్ళీ స్టెప్ వచ్చిందా లేదా చూసుకుంటాం. దానివల్ల ఏమవుతుంది మనకి లాంగ్ టర్మ్లో జాయింట్స్లో ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. సో దిస్ ఇస్ టెక్నికలీ అడ్వాన్స్డ్ అండ్ మోర్ సర్జికల్ ఎక్స్పర్టీస్ కావాలి. బట్ మీరు చెప్పినప్పుడు వీ యాజ్ అ గ్రూప్ ఆఫ్ సర్జన్స్ ఆర్ వెరీ ట్రైన్డ్ ఇన్ దిస్ అండ్ స్పెసిఫిక్ సర్జన్స్ వీ డూ ఓన్లీ దాట్. కాబట్టి దిస్ హెల్ప్స్ అ లాంగ్ వే అండ్ పేషెంట్స్కి ఈ బెనిఫిట్ని పాస్ ఆన్ చేయొచ్చు మేము. ఓకే, కొంతమంది అంటే నెగ్లిజెంట్ చూపిస్తుంటారు, అంటే ఓపెన్ సర్జరీకి కానీ లేదంటే ఆర్థోస్కోపిక్ సర్జరీ కానీ. అలా నెగ్లెక్ట్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటి డిసడ్వాంటేజెస్ క్రియేట్ చేసే అవకాశం ఉందంటారు ఫ్యూచర్లో? ఎస్, చాలా మంచి క్వశ్చన్. ఇంతాక నేను చెప్పినట్టు ఫర్ ఎగ్జాంపుల్ మనం భుజం తీసుకున్న, హిప్ జాయింట్ తీసుకున్న, నీ జాయింట్ తీసుకున్న, మనకి ఏంటి రోజువారీ నొప్పులు అని మనం వి టెండ్ టు నెగ్లెక్ట్ దెమ్. రీజన్ దేనిదే కావచ్చు, బికాస్ ఆఫ్ డైలీ మన పని వల్ల కావచ్చు, లేకపోతే వేరే ఇంకొక కారణం వల్ల కావచ్చు. ఏమవుతుందంటే అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే ఇట్లాంటివన్నీ మనం త్వరగా చూసినప్పుడు, త్వరగా డయాగ్నోస్ చేసినప్పుడు ఎప్పుడు ఆర్థ్రోస్కోపీ అవసరం పడదు. బట్ చిన్న మోడిఫికేషన్స్ వల్ల, మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటాం, చిన్న మోడిఫికేషన్స్ వల్ల మన జాయింట్స్ని, మనదే ఓన్ జాయింట్స్ని లాంగ్ టర్మ్ వచ్చేటట్టు చూసుకోవచ్చు. ఆర్ ఓకే ఆ స్టేజ్ దాటింది, నెక్స్ట్ చిన్న ప్రొసీజర్స్, ఇట్లాంటి ఆర్థ్రోస్కోపిక్ ప్రొసీజర్స్ వల్ల మనకి ఆ అరుగుదలని ఆపచ్చు, లేకపోతే అరుగుదలైన పార్ట్ని తీసి కొత్త కార్టిలేజ్ పార్ట్ని మనం ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఇట్లాంటిది దే గో అ లాంగ్ వే. అట్లీస్ట్ మనకి 60-65 లేకపోతే 70 years వరకు మన జాయింట్స్ ఉండటం మనకి చాలా ముఖ్యం. రీజన్ బీయింగ్ ఫర్ నార్మల్ యాక్టివిటీస్ మనం చేయాల్సిన అన్ని పనులకి. సో
దీనివల్ల మనకి ఈ బ్రాంచ్ ఆర్థ్రోస్కోపీ ఆర్ జాయింట్ ప్రిజర్వేషన్ బ్రాంచ్ అనేది ఇట్ ఈస్ డెవలపింగ్ ఇన్ అ బిగ్ వే ఎస్పెషల్లీ ఇన్ ద వెస్టర్న్ వరల్డ్. ఓకే అండి డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి స్టూడియోకి వచ్చి అనేక విషయాలు మాతో చర్చించినందుకు థ్యాంక్ యూ సో మచ్. Thank సో you ఇది very much. వాల్టి వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.